పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవరి నోటికి ఏది వస్తే అదే రాజధాని. ఇప్పుడున్న మావిగన్ వర్సెస్ అమరావతి. జగన్ అవినీతి చేయకుండా రాజధాని కడతారట. మావిగన్ పరిధిలోనే అమరావతి ఉందని చెప్పరేంటి అంటే మరో దశాబ్దం వరకు రాజధాని ఉండదా? ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం ఎలా తయారైందంటే దాదాపు ఏ నాయకుడు సీఎంగా వస్తే వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. అంటే ఎవరు నోటికొచ్చిన రాజధాని వాళ్ళు చెప్పేస్తుంటే అదే రాజధాని అయిపోతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పారు. ఆయన వ్యతిరేకిస్తుంది పెద్దగా విషయం కాదు, కానీ ఇలా రాజధాని విషయంలో, ప్రజల విషయంలో, ప్రజాపాలన విషయంలో నాయకులు, అధినాయకులు ఇలా తప్పులు చేయడాన్ని మాత్రం ఉపేక్షించట్లేదు. చంద్రబాబు నాయుడు అమరావతి అంటారు, జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం మావిగన్ అంటారు. అసలు రాజధాని దాన్ని డిసైడ్ చేయడానికి వీళ్ళెవరు? ప్రజలకు ఏది కావాలో అదే రాజధాని. అలాంటి రాజధాని విషయంలో ప్రజల పక్షాన పోరాడుతుంది ఎవరు? అటు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ఎజెండా సెట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందామని ప్రకటించేశారు. తన వీక్లీ ప్రెస్ మీట్లో భాగంగా ఇవాళ మళ్ళీ అదే పాత క్యాసెట్ వేశారు. అయితే కొత్తగా ఈసారి మావిగన్పై క్లారిటీ ఇచ్చారు. మరి గతంలో 3 రాజధానుల పేరుతో హడావిడి అవినీతికి తావు లేకుండా మావిగన్ను రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలిసిపోతుందని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి తన వీక్లీ ప్రెస్ మీట్లో చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన పాత విధానాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో 3 రాజధానులంటూ వైజాగ్ పాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావిడి చేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ 3 రాజధానుల ముచ్చట పక్కన పెట్టి కేవలం మావిగన్ చుట్టూనే రాజధాని కేంద్రీకృతమవుతుందని చెప్పడం పరోక్షంగా పాత విధానంపై యూటర్న్ తీసుకోవడమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఇచ్చిన మాటపై ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెప్తున్నారనేది తేలాల్సి ఉంది. రాజకీయ లబ్ధి కోసం జగన్ తెరపైకి తెచ్చిన ఈ మావిగన్ అనే సరికొత్త వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటో ఆయన ప్రజలకు స్పష్టంగా చేయాల్సి ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు దశాబ్దాలుగా ఉన్నవి. పైగా కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న అమరావతి సైతం భౌగోళికంగా ఈ విజయవాడ, గుంటూరు పరిధిలో ఉంది. అలాంటప్పుడు అమరావతికి భిన్నంగా జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ప్లాన్ ఏంటో, దాని స్వరూప స్వభావాలేమిటో కనీస రోడ్డు మ్యాప్ లేకుండా కేవలం నినాదాలకే పరిమితం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల వ్యూహంలో భాగంగా కేవలం సెంటిమెంట్ను, ప్రాంతీయ వైరుధ్యాలను రెచ్చగొట్టడానికి ఈ సరికొత్త పదాన్ని వాడుతున్నారనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో 3 రాజధానుల పేరుతో కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ ఎజెండాతో వస్తే ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక, నిధుల సమీకరణ వివరాలు లేకుండా కేవలం మాటలతో సరిపెడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కుతోనే సమాధానం ఇస్తారు. ఇప్పటికే ఓసారి ఇచ్చారు, అయినా ఆయన దారి ఆయనదే. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దాదాపుగా అమరావతి, పోలవరం అంటూ చాలా ఏళ్ళుగా చెప్పుకొస్తున్నారు. ఈ రెండు ఎప్పటికీ పూర్తి కావడం లేదు. పోలవరం పేరు చెప్పుకొని ఏదో ముందుకు వెళ్ళిపోతున్నారే తప్ప అక్కడ జరిగిందేమీ లేదు. ఇక్కడ అమరావతి విషయంలో ప్రతిరోజు ఏదో ఒక వార్త ఉంటుందే తప్ప అక్కడ అభివృద్ధి అనేది లేదు. ఎందుకంటే అది అమరావతి, పోలవరం కాబట్టి. ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అన్నదే తెలుగుదేశం ఎజెండా. ఆ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం కష్టాల్లో ఉందని చెప్పడానికి పెద్దగా సందేహం లేదు. కూటమిలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈ సందర్భంలో రేపు రాజధాని నిర్ణయించేది ఎవరు అనేది అక్కడ $1 మిలియన్ ప్రశ్న. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.